ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదముందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో హైదరాబాద్లోని చికెన్ ధరలు పూర్తిగా కుదేలైందని నిర్వాహకులు అంటున్నారు. ప్రభుత్వం ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రైట్, బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ పౌల్ట్రీ రంగం కుదేలైపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరించడం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా వేలాది కోళ్లు పూర్తిగా చనిపోతున్న నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వం అయితే అలర్ట్ అయిపోయింది. ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. చికెన్ అమ్మకాల మీద నజర పెట్టాలి, చికెన్ అమ్మకాలు కొంత తగ్గించుకోవాలి, అంటే చికెన్ తినేవాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అటు పశువర్ధ సంవర్ధక శాఖ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం చుట్టూ కూడా పూర్తిగా చెక్ పోస్టులు పెట్టి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఈ చికెన్ సంబంధించినటువంటి లారీలు కానీ లోడ్స్ కానీ ఏదైతే వస్తున్నాయో పూర్తిగా తిరిగి వెనక పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో అయితే పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. 6 రోజుల నుంచి సేల్స్ అన్ని పడిపోయాయి. సో ఆఫ్ రేట్కి చికెన్ ధర లభిస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున వదంతులు వస్తున్న నేపథ్యంలో, అలాగే చికెన్ తింటే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని చెప్పేసి వదంతులు వస్తున్న నేపథ్యంలో చికెన్ అమ్మకాల మీద అయితే ఈ జోరు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చికెన్ షాప్ నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తెలుసుకుందాం. ఈ నష్టాలు ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ విజృంభిస్తూ ఉందని చెప్తున్నారు. సో నిర్వాహకులుగా చికెన్ షాప్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడింది మీకు? బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల చికెన్ షాప్ మీద దాదాపుగా 3-4 డేస్ నుంచి 40-50 ఇలా 80% వరకు సేల్స్ డౌన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆ బర్డ్ ఫ్లూ అనేది అసలు మన దగ్గర లేనే లేదు. దాన్ని మరి గవర్నమెంట్ కూడా ఒకసారి సర్క్యులర్ జారీ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలంటే, ఆల్రెడీ షాప్స్ కూడా మేము నీట్గానే మెయింటైన్ చేస్తున్నాము. అయినా మనం 140 degrees మీద హీట్ చేసి చేస్తాం కాబట్టి మనకు అలాంటి వైరస్ అనేది ఎలాంటి సంక్రమించడం జరగదు. మన ప్రాణానికి కూడా ఎలాంటి నష్టం జరగదు. అలాంటి చికెన్ వల్లనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందనేది తెలుసు. మరి చికెన్ మనం ఆల్రెడీ ఇండియన్ పీపుల్స్ మొత్తం 100 degrees హీట్ మీద చేస్తున్నప్పుడు మనకు వైరస్ అనేది సోకదు అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. అందులో ఏంటంటే సేల్స్ డౌన్ అట్లా గవర్నమెంట్ సర్క్యులర్ జారీ చేయడం వల్ల సామాన్య మానవులు కూడా భయపడి ఈ చికెన్ తినడం అనేది బంద్ చేయడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ కూడా ఒకసారి పూర్తి వివరాలు సేకరించి అసలు ఉన్నదా లేదా చూసుకున్నప్పుడు మనం గవర్నమెంట్ ఒక సర్క్యులర్ చేయొచ్చు. మనం 100 degrees హీట్ చేస్తున్నప్పుడు మనకు ఆ వైరస్ సోకదని గవర్నమెంట్ ఒకటి మళ్ళీ సర్క్యులేషన్ జారీ చేస్తే బాగుంటుందని మా ఒక చికెన్ షాప్. పోయిన వారం ఎంత ఉంది చికెన్ రేటు, ప్రజెంట్ ఈ రోజు ఎంత ఉంది సార్ చికెన్ రేటు, ఎంత తగ్గింది? పోయిన వారం చికెన్ రేటు 260-240 ఉండేది. ఇప్పుడు ఆటోమేటిక్గా అది దాదాపుగా 20 రూపీస్ 30 రూపీస్ డౌన్ అయింది. అయినా రేట్స్ డౌన్ అయినా రేట్ అప్ ఉన్న కస్టమర్ రానప్పుడు మన చికెన్ సేల్స్ లేనప్పుడు కస్టమర్ మాత్రం ఎట్లా రాగలుగుతాడు షాప్కు? ఆల్రెడీ ఇప్పుడు 80% డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ షాపు రిటైల్ సెల్లర్స్గా ఇవాళ మనం షాప్ రెంట్లు కానీ శాలరీస్ ఇచ్చుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, బర్డ్స్ వాళ్ళకు కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ నష్టపోతారు. ఇవన్నీ చాలా నష్టపోయే సమస్యలు తప్ప మన దగ్గర వైరస్ లేదని ఇంతకుముందు 2006 అప్పుడు కూడా వచ్చింది. అప్పుడు ఆల్రెడీ 1 month 2 months మొత్తం బర్డ్ ఫ్లూ అని మొత్తం అది మొత్తం చేసినా కూడా ఆల్రెడీ మనం ఈ ఫారెన్ హీట్కు బాయిల్ చేయడం వల్ల ఆ కంటెంట్ లేదని తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలలో ఒక భయభ్రాంతులు అనేవి తొలగిపోయినాయి. మళ్ళీ వచ్చింది 2018లో మళ్ళీ బర్డ్ ఫ్లూ అనే ఎఫెక్ట్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా గవర్నమెంటే దాని ముందుకు వచ్చి ఏం లేదని చెప్పేసి అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ 2000 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, సెకండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మన చికెన్లో ఇమ్యూనిటీ పవర్ పెంచే దానికి వైరస్ రోగదు, మనం 100 degrees మీద హీట్ చేస్తాం కాబట్టి అని చెప్పేసి వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఆలోచించి మనకు వైరస్ అనేది లేదు, ఉన్నా కూడా మనం బాయిల్ చేయడం వల్ల అది నశించుదని చెప్పి మీరు రీసర్క్యులేట్ చేయాలని చెప్పేసి మా యొక్క చికెన్ షాప్ నిర్వాహకులుగా మేము కంపల్సరీ గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రిటైల్ షాప్ ఓనర్స్గా ఈ సర్క్యులర్ వల్ల మా జీవితాలు కూడా చిందమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇవాళ షాపులకు శాలరీస్ వర్కర్లు పిల్లల జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు, షాప్ రెంట్లు కట్టే పరిస్థితి లేదు. ఈ విధంగా గవర్నమెంట్ ఇట్లా ఒక 15 రోజులు 20 రోజులు చేసే షాపులు మూసేసుకునే పరిస్థితి. ఇలా మా ఫ్యామిలీ పిల్లలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. बात करें